గుడ్ మార్నింగ్. నేను తిరుమల అగ్రికల్చర్ మొక్కజొన్న పంటకు అయితే వచ్చిన. ఇప్పుడు ఏం నీళ్ళు పెట్టేది అయితే ఏం లేదు. ఒక 2 వారాలు బంద్ చేసినాం. మాకు ఈ పంట వయసు 110 రోజులు దాటింది. అందుకే నీళ్ళు అయితే పెట్టడం లేదు. ఇంకా ఒక 20 నుంచి 25 రోజుల మధ్యలో పంట కోత సమయం అయితే అవుతుంది. ఏప్రిల్ 10 అట్లా ఏప్రిల్ 10వ తారీఖు అట్లా పడవచ్చు కోత. అంతైతే ఆరబెట్టినాము. ఆడ పచ్చిగా ఉంది. మొత్తం పొలం మీద ఎండిన తర్వాతనే పంట కోత కోపించుకోవాలా. గింజ ఎంత ఆరితే ఎంత ఎండితే అంత బాగా మనకి దిగుబడి వస్తుంది. పచ్చిగా ఉంటే దిగుబడి రాదు, గింజ కూడా రేటు పోదు, తీసుకోరు, మంచి సేపు రాదు గింజ. కాబట్టి పంట 140 రోజుల వయసు అప్పుడైతే పంట కోత కోపించుకోవాలి. 120 రోజులకి పంట వస్తుంది. ఒక నెల రోజులు మనం బాగా పంట ఎండబెట్టుకుంటే చాలా మంచిది. మా సైడ్ అయితే నీళ్ళు అయితే సరిపోయినాయి. ఆర్డీఎస్ నీళ్ళు మాకన్నా కింద అంటే వడ్డేపల్లి, శాంతినగర్ అక్కడ కొంతమంది వెనకేసిన వాళ్ళకి నీళ్ళు అయితే అవసరం ఉందంట. ఆర్డీఎస్ నీళ్ళు ఇడిసాలని నిన్న కొంతమంది ధర్నా చేసినారు మా డిస్ట్రిబ్యూటర్ 25 కాడ. కొంతమంది అంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు దానిలో. కొంతమంది రైతులు ఇడిచింటే బాగుండే పాపం వాళ్ళకి కొంచెం ఒక తడు 2 తల్లు పెట్టుకుంటే పంట కాస్తుందంట. మాదైతే అయిపోయింది. కానీ పోయినాడు కానీ ఈసారి అయితే దిగుబడులు చాలా తగ్గినాయి. మొక్కజొన్న మేము ఎప్పుడు మొక్కజొన్న వేస్తుంటాం కాబట్టి భూమిలో సారవంతం కోల్పోయి కొంచెం దిగుబడి అయితే తక్కువ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రైతులు అయితే ఇంకా ఎప్పుడు ఇట్లానే ఉంటాయి. దిగుబడి తక్కువ వచ్చిన పంట మార్పిడి చేయరు. ఎప్పుడు వేసేది అవి వేస్తూనే ఉంటారు.